ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం మీల్ మేకర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను దానికోసం 1 కప్పు మీల్ మేకర్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని 3 కప్పులు వాటర్ వేసుకున్నాను. వాటర్ హీట్ అయ్యాయి కదా, ఇప్పుడు దీంట్లో మీల్ మేకర్ వేసుకుంటున్నాను. మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. చూడండి, ఇవి చక్కగా ఉడికిపోయాయి. ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలండి. బాండీ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీంట్లో 2 పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకున్నాను. అవి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్ కలర్ చేంజ్ అవ్వాలండి, అంతవరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఆనియన్ పూర్తిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇవి ఒక మిక్సీ జార్లో మార్చేసుకుందాం. అదే బండిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఫస్టే మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, అవి వాటర్ అంతా తీసేసి అవి వేసుకుంటున్నాను. మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాయంటే ఇవి తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. మనం ఫస్టే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి పూర్తిగా చల్లారాయండి. ఇప్పుడు దాంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా. లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. ఒక 6-7 ఉంటాయండి, పొట్టేం తీసుకోలేదు, అలా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాము. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్పు పెరుగండి. ఫ్రెష్ పెరుగు వేసుకోండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని అదే బండి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో జీలకర్ర, చెక్క, మొగ్గ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వేసేసుకుందాం. జార్ కడిగి ఆ వాటర్ వేసుకుంటున్నానండి. మీకు గ్రేవీ ఎంతైతే అవసరపడుతుందో అంత వేసుకోండి వాటరు. మీల్ మేకర్ ఇవి వేసేసుకుందాం. అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఇవి ఆయిల్ సపరేట్ అవుతుందండి, అంతవరకు ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కసూరి మెతి వేసేసుకుందాం. నేను 2 స్పూన్లు వేసుకున్నానండి. ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం.
కసూరి మెతి లేకపోతే మీరు కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకోండి. అంతే, రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్కే కదండి, చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.